హాయ్ అందరికీ, వెల్కమ్ టు గ్రీష్మ బంగారం ఛానల్. ఒకరోజు మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఉప్పల్లోని పిస్తా హౌస్కి వెళ్ళాము. ఈ ప్లేస్లో బేకరీ ఐటమ్స్ ఉన్నాయి అండ్ స్వీట్ షాప్ లాగా స్వీట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. బర్త్డే పార్టీకి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. హౌస్ ఇరానీ టీకి ఫేమస్. మీరు ఎప్పుడైనా ఇరానీ టీ తాగారా? తాగితే కింద కామెంట్ చేయండి. మేమైతే 2-3 సార్లు తాగాము పిస్తా హౌస్, మా దగ్గర ఉన్న పిస్తా హౌస్ రెస్టారెంట్లలో. పిస్తా హౌస్ నుంచి గ్రీష్మ బర్త్డేకి బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టాము. ఇక్కడ ఉండే బేకరీ ఐటమ్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. వీళ్ళే తయారు చేస్తారు అనుకుంటా, అందుకే కొంచెం ఫ్రెష్ గా ఉన్నాయి. బ్రాంచ్ లో పైన రెస్టారెంట్ ఉంటుంది, కిందనేమో బేకరీ ఐటమ్స్, ఇలా స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి. మేము రెస్టారెంట్ లో ఫుడ్ తినడానికి వెళ్ళాము. పిస్తా హౌస్ లో హలీం చాలా ఫేమస్. మీరులో ఎంత మంది హలీం తింటున్నారు కామెంట్ చేయండి. బిర్యానీ అండ్ కబాబ్స్ కూడా బాగుంటాయి పిస్తా హౌస్ లో. మటన్ బిర్యానీ బాగుంటుంది అని చెప్పి మా వారు చెప్పారు. ఇక్కడ ఉన్న స్వీట్ షాప్ లో నాకు కొంచెం రేట్లు ఎక్కువగా అనిపించాయి బయటతో పోలిస్తే, బట్ వాటి క్వాలిటీ బాగుంటుంది అనుకుంటా. ఎవరైనా స్వీట్స్ తీసుకొని ఉంటే కింద కామెంట్ చేయండి. అది అఫోర్డబుల్లా కాదా, రేట్ ఎక్కువ రేట్ తక్కువ కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు చూపించబోయేవి గిఫ్టింగ్ పర్పస్. సో ఇలా అన్ని ఐటమ్స్ కలిపి వాళ్ళు గిఫ్ట్ లాగా ప్యాక్ చేశారు. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే గిఫ్ట్ ప్యాక్ ఆర్డర్ పెట్టుకొని ఇవ్వచ్చు. పిస్తా హౌస్ లో అన్ని ఐటమ్స్ బాగుంటాయి. సో టేస్ట్ కి డోకా ఉండదు, మూసుకొని గిఫ్ట్ ఇవ్వచ్చు. సో ఈ గిఫ్ట్ ప్యాక్ హోల్ కాస్ట్ వచ్చేసి ఒక 890 రూపీస్ ఉంది. మేము ఫుడ్ తినడానికి ఇంకా లిఫ్ట్ ఎక్కేసి పైన ఫ్లోర్ కి వెళ్తున్నాము. సో పైన ఫ్లోర్ కి వెళ్ళాక ఒక ఎంట్రీ ఉంటుంది. అక్కడ మన నేమ్ చెప్పి ఎంట్రీ చేయాలి. పర్సన్స్ కూడా చెప్పాలి. సో దట్ వాళ్ళు మనకి ఒక టేబుల్ ని రెస్టారెంట్ లో రిజర్వ్ చేస్తారు. టేబుల్ దొరకకపోతే ఇలా వెయిట్ చేయాలి. సో మేము ఇలా 5-10 మినిట్స్ వెయిట్ చేసాము. మాకు అలా 5-10 మినిట్స్ వెయిట్ చేయగానే టేబుల్ దొరికింది. ముగ్గురమే ఉన్నాం కదా, మాకు ఈజీగానే టేబుల్ దొరికేసింది. లిఫ్ట్ కి దగ్గరలో ఉన్న లాబీలో మేము వెయిట్ చేస్తున్నాము. కనిపించే స్టిక్కర్స్ లో క్రాన్బెర్రీ టీ అంట, అది 69 రూపీస్ అని రాశారు. టేబుల్ పైన పిస్తా హౌస్ మ్యాట్ ఇలా వేశారు. సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అక్కడ రాశారు. పత్తర్కా గోష్, ఆప్రికాట్ డిలైట్, మటన్ బిర్యానీ వాళ్ళ ఫేమస్. మనకి మిల్క్ షేక్స్ కావాలంటే పైన ఉన్న రెస్టారెంట్ కాకుండా కింద స్వీట్ షాప్ దగ్గరలోకి వెళ్ళి తాగాలి. మేము వెళ్ళిన 5 మినిట్స్కి వెయిటర్ వచ్చి మా ఆర్డర్ తీసుకున్నారు. ఈ లోపల మేము బాతాకాని వేసుకుంటున్నాము. 10 నిమిషాలు పాట పాడుకున్నామా మనము. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి, ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి, ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. దుమ్ములు చేసిన ఎట్టి కొండ మాన్సే కురవద్ది, దుమ్ములు చేసిన ఎట్టి కొండ మాన్సే కురవద్ది. రమ్మన్న చోటికి వచ్చే రంబినవాడు. దుమ్ములు చేసిన ఎట్టి కొండ మాన్సే కురవద్ది, రమ్మన్న చోటికి వచ్చే నంబినవాడు. మంచిలో నుండ చిరుకచ్చి నంబి మీ అమ్మ ఎడకు రప్పించినవాడు. కంచిలో నుండ చిరుకచ్చి నంబి మీ అమ్మ ఎడకు రప్పించినవాడు. ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనయను, ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనయను. మంచివాడై గలుడ పాడించినవాడు, మంచివాడైన గరుడ పాడించినవాడు. రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనే రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు. ఏమేమి తిన్నామో చూసేద్దాము. ముందుగా మేము స్వీట్ కార్న్
చికెన్ సూప్ ఆర్డర్ ఇచ్చాము. అంటే స్వీట్ కార్న్ చికెన్ రెండు కలిపి ఉన్న సూపు. సో స్వీట్ కార్న్ చికెన్ ఉండడం వల్ల మాకు అంత స్పైసీగా అనిపించలేదు. మీడియం స్పైస్తో చాలా బటర్ నాన్ అండ్ క్రీమీ చికెన్ ఆర్డర్ ఇచ్చాము. చికెన్ గ్రీష్మకి నచ్చుతుంది అనుకున్నాను, బట్ గ్రీష్మ ఒక పీసే తినింది, ఎక్కువ బటర్ నాన్ తినేసిస్తుంది. చికెన్ బిర్యానీ మా కోసం ఆర్డర్ ఇచ్చుకున్నాము. మేము ఇందులో 3/4 తినగలిగాము. ఇంకా పావు వంతు ఇంకా ఇంటికి పార్సల్ తీసుకెళ్ళాము తినలేక. అది నైట్ తిన్నాము. గ్రీష్మకి బటర్ నాన్ అంటే ఇష్టము. సో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ నాన్సే ఆర్డర్ ఇస్తుంది తను. ఫుడ్ వీడియోస్లో అన్నిటిలో చికెన్ని ఇలా పీసెస్లా చేసి చూపిస్తారు. సో అందుకే నాకు అలా చికెన్ పీసెస్లా చేయాలనిపించింది, అందుకే పీసెస్లా చేశాను. ఇంకా మేము తినడం అయిపోయింది. ఇది వాళ్ళు ఇచ్చిన సోమ్ ప్యాకెట్ పిస్తా హౌస్ ఏ లెగసీ ఆఫ్ 25 years. సో 25 years బ్యాక్ రెస్టారెంట్ అది. మేము తినేసి ఇంకా కిందకి అప్పుడు తలకు పెట్టుకునేవి అవి నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి. గిఫ్ట్ ప్యాక్స్ ప్రైస్ చూద్దామని చెప్పి ఒక గిఫ్ట్ ప్యాక్ నేను ఇలా తీసుకున్నాను. సో ఇంకా బయటకి వచ్చేసిన తర్వాత ఇక్కడ హైట్ చెక్ చేసుకునేది ఉంది. సో గ్రీష్మ ఒక 4 feet ఉంది, నేనేమో 5 feet ఉన్నాను. నేను పెద్ద హైట్ ఉండను, తక్కువ హైటే ఉంటాను. సో గ్రీష్మ కన్నా నేను 1 feet ఎక్కువ ఉన్నందుకు కొంచెం బాధపడుతున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే గ్రీష్మ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like the video.